అఖండ హైందవ సమూహాన్ని అందరికీ కూడా నమస్కారం. అఖండ హైందవ సమూహానికి నా నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పట్ల ఎన్నో ఏళ్లగా ఎన్నో అన్యాయాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ ఆఖరి నీటి బిందువు ఏదైతే ఆ కడవను నింపేస్తుందో ఆ పాపభూయిష్టమైన ఆఖరి బిందువు ఆయన ప్రసాదం అవ్వడం మన దౌర్భాగ్యం. ఈ ప్రసాదం ఎంతో మంది ఇండ్లకు చేరింది. వేలు లక్షల కోట్ల మంది భారతదేశం దాటి విశ్వమంతా కూడా చేరింది. ఈ ప్రసాదం ఎంతో మంది పసిపాపల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు జీవితమంతా నిష్ఠాపూర్వకంగా ఉన్న యోగులు, సన్యాసులు, మఠాధీశులను కూడా చేరింది. కానీ ఇది చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏ మతానికైనా సంబంధించి ఉండవచ్చు. కానీ సనాతనంగా హైందవుడిగా జన్మించి ఇటువంటి భయంకరమైన పాపభూయిష్టమైన కార్యక్రమానికి వాళ్ళు తమను తాము భాగస్వాములుగా చేసినందుకు, అదే భూమిపైన భారతదేశంలో నేను ఒక హైందవ స్త్రీ కింద జన్మించినందుకు ఆ ప్రాయశ్చిత్తము, ఆ పాప పరిష్కారము నాకు చాతైన విధి విధానంలో నేను పూనుకున్నాను. రేపు 26వ తారీఖు సెప్టెంబర్ 2024 వందే భారత్ ట్రైన్లో నేను, నాతో పాటి ఈ హైందవ ధర్మాన్ని సంరక్షించాలని
కంకణధారులైన చాలామంది హిందువులు మేమందరం కలిసి 6ంటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణమయ్యి అదే రోజు అంటే 26 సెప్టెంబర్ 2024కు తిరుపతిలో 2-2:30 మధ్యలో దిగి అక్కడి నుంచి శ్రీవారి మెట్లు ఎక్కుకుంటూ 7 కొండలను ఎక్కి ఆయన సన్నిధిలో చేరుతాం. అక్కడ స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకోవడమే కాకుండా ప్రాయశ్చిత్త క్షమా ప్రార్థన లేఖను ఆయన హుండీలో వేసి ఈ విధంగా ఆయనని మేము వేడుకొనదలుచుకున్నాం. ఆ లేఖలో ఏం రాసి ఉంది అనే దానికి ముందు మీకు ఒక లేఖను చూపిస్తున్నాము. ఇటువంటి లేఖ మేము అందరము తీసుకొని వెళ్ళి హుండీలో వేయడం జరుగుతుంది. రాలేని పక్షంలో ఎవరెవరైతే హైందవులకు ఇటువంటి ఒక లేఖను వాళ్లకు నచ్చిన విధానంలో స్వామివారిని క్షమాపణ కోరుతూ ఆయనని జాగృతం అవ్వమని వేడుకోదలుచుకున్నారో వాళ్ళు సికింద్రాబాదులో రేపు వందే భారత్ రైల్ మేము ఎక్కే సమయంలో వచ్చి మాకు అక్కడ అందజేయచ్చు. ఇదే కాకుండా ఒంగోలు, గుంటూరు అనే 2 స్టేషన్స్లో ఈ ట్రైన్ ఆగడం జరుగుతుంది. అక్కడికి కూడా హైందవులు మేము ఈ పత్రాలను మాకు తెచ్చి ఇస్తే మీ తరపున మేము మెట్లు ఎక్కి స్వామివారి హుండీలో వేసి మీ అందరి తరపున కూడా క్షమాప్రార్థన